కమేడియన్ బిత్తిరి సత్తి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల భగవద్గీతపై బిత్తిరి సత్తి వీడియో చేశారు. ఆ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ తనదైన శైలిలో బిత్తిరి సత్తి వ్యంగ్యంగా స్కిట్ చేశారు. బిత్తిరి సత్తి స్కిట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు బిత్తిరి సత్తి వీడియోపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వీడియో ఉందంటూ ఫైర్ అవుతున్నారు. వెంటనే వీడియోను తొలగించి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తన వీడియోలు హిందువులను కించపరిచేలా లేవని బిత్తిరి సత్తి సమర్థించుకున్నారు. అంతేకాకుండా బిత్తిరి సత్తితో రాష్ట్రీయ వానర సేన హిందూ సంఘం ఆడియో కాల్ వైరల్ గా మారింది. సైబర్ క్రైమ్ పోలీసులకు రాష్ట్రీయ వానర సేన హిందూ సంఘం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ కమేడియన్ బిత్తిరి సత్తి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల భగవద్గీతపై బిత్తిరి సత్తి వీడియో చేశారు. ఆ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ తనదైన శైలిలో బిత్తిరి సత్తి వ్యంగ్యంగా స్కిట్ చేశారు. బిత్తిరి సత్తి స్కిట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు బిత్తిరి సత్తి వీడియోపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వీడియో ఉందంటూ ఫైర్ అవుతున్నారు. వెంటనే వీడియోను తొలగించి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తన వీడియోలు హిందువులను కించపరిచేలా లేవని బిత్తిరి సత్తి సమర్థించుకున్నారు. అంతేకాకుండా బిత్తిరి సత్తితో రాష్ట్రీయ వానర సేన హిందూ సంఘం ఆడియో కాల్ వైరల్ గా మారింది. సైబర్ క్రైమ్ పోలీసులకు రాష్ట్రీయ వానర సేన హిందూ సంఘం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హలో, బిత్తిరి సత్తి గారా అండి మాట్లాడండి? రవి ముద్రాజ్. హలో, ముద్రాజ్ గారు, నా పేరు కేశవ్ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. భగవద్గీత వీడియో భగవద్గీత మీరు ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారంటే మీరు అంటే హిందువులని కించపరచని కానీ ఇవన్నీ చేస్తారు. మీరు భగవద్గీతను మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము, ఇన్ని చేశారు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతకి చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చిన నా మీద అయినా కంప్లైంట్ ఇచ్చినాం, ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్టివ్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందువులు అంటే కాదు నీకు పరంగా నువ్వు పార్టీకి సమానం లేదని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి నువ్వు అయితే నేను నువ్వు హిందూ నీ జనాలే. నువ్వు ఎట్లా కించపరిచావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పించేయాలి అంటున్నా. నాకు చెప్పించేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఓటరా నీకు చెప్పి చేయమన్నా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. పెళ్లి గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావు. నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ కాదా అని నువ్వు అంటున్నావు కదా. పది నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. అయితే నువ్వు హిందూ సమాజానికి కించపరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావు. నువ్వు చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. బిత్తిరి సత్తి వీడియోపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వీడియో ఉందంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో బిత్తిరి సత్తి యాక్టివ్గా ఉంటారు. తనదైన శైలిలో
వీడియోలు అలాగే స్కిట్లను చేసి ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో బిత్తిరి సత్తి ఒక వీడియో చేసి దాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. భగవద్గీతను అనుకరిస్తూ ఒక వీడియోని చేశాడు. ఇందులో భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని తీసుకుని ఆ శ్లోకానికి సంబంధించి ఆ భగవద్గీత శ్లోకాన్ని అనుకరిస్తూ మరొక వీడియోని చేసి ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ యొక్క పోస్ట్ ఆ వీడియో వైరల్గా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. భగవద్గీతలో ఉండేటటువంటి జాతస్య హిద్వో మృత్యు అనేటటువంటి ఆ శ్లోకాన్ని తీసుకుని ఆ శ్లోకాన్ని వక్రీకరించి తనదైన స్టైల్లో వ్యంగ్యంగా ఒక వీడియోని చేశాడు. దానికి హ్యాష్ బిల్లుగీత అంటూ కూడా బిల్లుగీత అని ఒక క్యాప్షన్ పెట్టి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియో తెగ వైరల్ అయింది. అయితే ఈ అంశం మీద బిత్తిరి సత్తి పోస్ట్ చేసినటువంటి ఈ వీడియో మీద హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. బిత్తిరి సత్తి హిందువుగా ఉండి హిందువులను కించపరిచే విధంగా భగవద్గీతను కించపరిచే విధంగా ఏ విధంగా వీడియో చేస్తారంటూ కూడా కొన్ని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. బేషరతుగా బిత్తిరి సత్తి క్షమాపణ చెప్పాలి. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఆ వీడియోని వెంటనే డిలీట్ చేయాలంటూ కూడా హిందూ సంఘాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి, డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే తాను చేసినటువంటి వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు అంటూ ఇటు బిత్తిరి సత్తి చెప్తూ ఉన్నారు. తాను చేసినటువంటి వీడియోలో ఎవరిని కూడా ఉద్దేశించలేదు, ఎవరిని కించపరచలేదు, భగవద్గీతను కించపరిచే విధంగా ఎక్కడా కూడా లేదంటూ తాను చేసినటువంటి వీడియోను బిత్తిరి సత్తి సమర్థించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. తాను కూడా హిందూనే, తనకు కూడా శ్లోకాలు వస్తాయంటూ కూడా ఆయన తాను చేసినటువంటి వీడియోను సమర్థించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ వీడియో వైరల్ అయిన తర్వాత రాష్ట్రీయ వానర సేనకు సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు బిత్తిరి సత్తిని సంప్రదించే ప్రయత్నం చేశారు. ఆయన వివరణ కోరేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు తన వీడియోను ఆయన సమర్థించుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ ఇద్దరికి సంబంధించినటువంటి ఆడియో వైరల్గా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా తన మీద కంప్లైంట్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇటు బిత్తిరి సత్తి చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్రీయ వానర సేన ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన చేసినటువంటి వీడియోలను ఆ తర్వాత ఆయన మాట్లాడేటువంటి కాల్ రికార్డింగ్ మొత్తం అంతటి కూడా పోలీసులకు ఇప్పటికి సమర్పించడంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా ఒకే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. బిత్తిరి సత్తి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ యొక్క వీడియోను వెంటనే డిలీట్ చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నాయి. కానీ మరోవైపు హిందూ సంఘాలన్నీ ఆగ్రహం చేస్తూ ఉంటే బిత్తిరి సత్తి మాత్రం తనను తాను సమర్థించుకుంటూ మరోవైపు తాను చేసినటువంటి వీడియోలో ఎవరిని ఉద్దేశించి వీడియోలు చేయలేదు, ఎవరిని కూడా కించపరచలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. శశి.